నన్ను రక్షించుకున్నాడు. పాపుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, నన్ను రక్షించుకున్నాడు, దానికి నేనే ఉన్నతమైన సాక్షిని అని చెప్పి దేవుని ఎడల, రక్షణ కార్యం ఎడల అపోస్తలుడైన పౌలు గారు కలిగి ఉన్న ఆనందాన్ని వ్యక్తపరిచారు. కాబట్టి ఆయన చివరి శ్వాస వరకు కూడా నమ్మకమైన సాక్షిగా ప్రభు కొరకు జీవించారు. ఆయన ప్రారంభం ఎలాగున్నా, ఆయన ప్రారంభం ఎంత వ్యతిరేకంగా ఉన్నా, ఆయన ప్రారంభం ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నా, దేవుడు తన అనాది సంకల్పంలో నన్ను ప్రేమించి నా పట్ల కృప చూపించి ఏ విధము చేత నన్ను రక్షణ కలుగు చేసినా ఆ దేవుని కొరకు బ్రతకాలి, అవసరమైతే దేవుని కొరకు చనిపోవాలనేటువంటి ఒక దృఢ నిశ్చయత అపోస్తలుడైన పౌలు గారు పొందుకోవడానికి రక్షణ యొక్క విలువని ఆయన గుర్తించారు. మూడవదిగా రక్షణ ఎందుకు గొప్పది అని మనం చూస్తున్నట్లయితే అది సార్వత్రిక లభ్యత. పశ్చాత్తాపడి విశ్వసించే వారికి, ఎవరైనా, ఎక్కడ వారైనా, ఏ కులం వారైనా, ఏ ప్రాంతీయుల వారైనా, ఏ జాతి వారైనా కానీ ఏ భేదము లేకుండా ఆయన సార్వత్రికంగా లభ్యత కలుగుతుంది. అది ఒకరికి మాత్రమే సాధ్యం, వాళ్ళే మాత్రమే పొందుకుంటారు, వీళ్ళకి సాధ్యం కాదు అనడానికి లేదు. కానీ ఆయనందు విశ్వాసం ఉంచి, ఆయనందు మన యొక్క పాపం నిమిత్తమై పశ్చాత్తాపడి, ఆయన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడని, ఆయన తిరిగి మరణాన్ని జయించి తిరిగి లేచాడని మనం విశ్వసించి, మనము గనక యేసు క్రీస్తు ప్రభువారు లోక రక్షకుడని మనం ఒప్పుకున్నట్లయితే నిన్ను నన్ను కూడా ఆయన రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇది సార్వత్రిక ప్రక్రియ, సార్వత్రిక అందరికీ కూడా దొరికేటువంటి ఉన్నతమైనటువంటి కార్యము గనుక ఇది మహా గొప్పది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా రక్షణ అనేది శాశ్వతమైనది, రక్షణ అనేది సురక్షితమైనది, రక్షణ అనేది సమాధానం కలుగు చేసేది. ఇన్ని ఉన్నతమైన గుణలక్షణాలు రక్షణ అనే దానికి ఉంది. కాబట్టే ఈ రోజున రక్షణ అనేది నరకం నుంచి తప్పించేది, రక్షణ అనేది శాపగ్రస్తుని జీవితంలో నుంచి ఆశీర్వాదకరం వైపు నడిపించేది, రక్షణ అనేది దేవుని చేరుకునేది, రక్షణ అనేది పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేది. కాబట్టి ఈ రక్షణ విలువైనది.